కథ దీన్ని మనం ఎన్నో విధాలుగా చెప్పచ్చు. కొన్నిసార్లు బొమ్మల రూపంలో, ఇంకొన్నిసార్లు మాటల రూపంలో. ఏదన్నా ఆ కథలోని పాత్రలపై ఆధారపడి ఉంటుంది. ఆ పాత్రలు వాటిలో మాట్లాడుతూ లేదా మనతో మాట్లాడుతూ ఒక కథను చెప్పచ్చు. కేవలం పాత్రల మధ్య జరిగే సంభాషణలతో చెప్పే కథే మా ఈ హీరో. మనుషుల జీవితం కూడా ఈ సముద్రంలో అలల లాంటిదే. ఎంత ముందుకెళ్దామన్నా గతం అనే సముద్రం వెనక్కి లాగుతూనే ఉంటుంది. రే మామ, మళ్ళీ స్టీల్ గ్లాసేనా? సర్లేపోయి మామ, నాకు విస్కీ ఇష్టమన్నా కేవలం నీకోసం వాటర్ అలవాటు చేసుకున్నా. అది మామ, ఉండే నాకు అంత ఇష్టం. అయితే నా కోసం ఏమన్నా చేస్తావా? ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? కొద్ది రోజులు మనం చేసే పనులు మానేయాలి. సరే, ఎందుకు ఏంటి అని కూడా అడగను. మళ్ళీ నువ్వు చెప్పేంత వరకు ఒక్క సెటిల్మెంట్ కూడా ఓకే చేయాలి. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. రే శంకర్, థ్యాంక్స్ రా. ఏయ్, ఇవన్నీ చిన్న చిన్నవిరా. నీకోసం ఏదైనా పెద్ద చేయాలన్నది. కోరుకో మామ, పెద్దగా ఏదైనా కోరుకో. అవును, ఇట్స్ జస్ట్ ఏ గాడ్స్ ప్లాన్. వీడి పేరు నంద, ఒరిజినల్గా ఆనంద్. కానీ ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకుని చిన్న చిన్న సెటిల్మెంట్స్, వార్నింగ్, కిడ్నాప్స్ ఇలాంటివి చేస్తున్నాడు. ఆనంద్ కాస్త మెల్లగా నందాగా మారాడు. అండ్ ఆ గ్యాంగ్లో వీడే ధైర్యశాలి, కొంచెం చదువుకున్నవాడు కూడా. వార్నింగ్స్ అన్నీ మొబైల్లోనే చేస్తాడు. సెటిల్మెంట్స్ అంటే గుంపునేసుకొని బయలుదేరిపోతాడు. కానీ కిడ్నాప్స్ మాత్రం గ్రూప్ని పంపించి వీడి బ్యాక్గ్రౌండ్ నడిపిస్తుంటాడు. నువ్వు వెళ్ళి కలవాల్సింది వీడినే. ఇంతకీ వాడి పేరేంటి? నంద. నంద నా పేరు. రండి, నా కథ విందురు. ఆ రోజు ఆ బుక్ అక్కడ ఉండకుండా ఉండాల్సిందే. నేను దాన్ని చూడకుండా ఉండాల్సిందే. ఒకవేళ చూసినా నేను దాన్ని తీయకుండా ఉండాల్సిందే. అందులో ఏముంది, అది ఎవరు పెట్టారు అని కూడా ఆలోచించలే. చదువుదామా వద్దా అని మాత్రమే ఆలోచించా. చదవాలని ఫిక్స్ అయ్యా. రాత్రులు నిద్ర పట్టేది కాదు. కళల్లోనూ అవే పదాలు, కళ్ళల్లోనూ అవే పదాలు. అదేదో నవలో కాదు, సినిమా కాదో కాదు, అదొక ఇన్వెస్టిగేషన్. అవును, ఈ యూనివర్స్ నుంచి వేరే యూనివర్స్ కనెక్ట్ చేసే ఒక క్రైమ్ తాలూకా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆ బుక్. ఇప్పటి వరకు ఎన్నో బుక్స్ చదివా, కానీ కొత్తది. అప్పటి వరకు చేసే ఎదవ పనులన్నీ మర్చిపోవడానికి, దానివల్ల వచ్చే గిల్ట్ని, తప్పు రైటో అనే కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి. ఆ ప్రయత్నంలో పుస్తకాలు నా చేతిలో పడ్డాయి. ఈ బుక్ కొత్తది అనడానికి కారణం ఉంది. చదువుతున్న కొద్దీ ఎక్కేస్తుంది. పేజెస్ అయ్యే కొద్దీ లైఫ్లో నేను కోరుకున్న మార్పు ఏదో రాబోతుందన్న గట్టి ఫీలింగ్. నిజంగా ఆ ఫీలింగ్ మార్పుకి సంకేతమా, లేక ముగింపుకి సంకేతమా? అది తెలుసుకునే లోపే బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ లాస్ట్ పేజ్లోనే అసలు మ్యాటర్ ఉంది. రైటర్ నాతో ఏదో మాట్లాడాలనుకున్నాడు. ఇప్పుడు చెప్పాలనుకున్నదే ఆ బుక్ లాస్ట్ పేజ్లో ప్రింట్ గుద్దేశాడు.
నందా, నీకు నేను ఎవరో తెలీదు, కానీ మీరు నాకు ఒక సాయం చేయాలి. ఎంత డబ్బైనా ఇవ్వడానికి నేను రెడీ, కానీ పని జరగాలి. నా ప్రాపర్టీస్ అన్నీ కలిపి కొన్ని కోట్లు విలువ చేస్తాయి. కావాలంటే అవన్నీ రాసిస్తాను మీకు. దీనికి బదులుగా నేను కోరిన సాయం మీరు నాకు చెయ్యాలి. అది మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. మీకు ఓకే అంటే ఈ అడ్రస్కి రండి. దయచేసి ఎవరికీ తెలియకుండా రండి. కనీసం మీరు వచ్చేది కూడా ఎవరికీ తెలియకూడదు. ఎందుకనేది అక్కడికి వచ్చాక చెప్తా. ఇప్పటి వరకు జరిగింది ఇది. రేపు వెళ్ళాలా వద్దా? వెళ్దాం. హలో నందా, అక్కడ బుక్ పెట్టింది నేనే. ఎవరు నువ్వు? నాతో నీకేం పని? డైరెక్ట్గా పాయింట్కి వస్తా. నువ్వు ఒక మర్డర్ కేస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏంటి? నువ్వు ఎవరో అనుకొని నా దగ్గరికి వచ్చావు? లేదు, నువ్వని తెలిసే నిన్ను కాంటాక్ట్ అయ్యాను. చూడు, నేను ఒక గ్యాంగ్స్టర్ని, సిబిఐ ఆఫీసర్ని కాదు. ఇది వాళ్ళు కూడా చేయలేరు. ఈ భూమి మీద ఎవరైనా చేయగలరని చెప్పుంటే అది నువ్వొక్కడే. ఎవడరా నువ్వు? పిచ్చోడిలో ఉన్నావు. ఇప్పటికే నాకు 100 టెన్షన్లు ఉన్నాయి. అనవసరంగా నన్ను కెలక్కు. నందా, నువ్వు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఇక్కడ కాదు, వేరే యూనివర్స్లో. ఏంటి? అవును, నీకు పంపించిన బుక్లో ఉన్న విధంగానే నువ్వు వేరే యూనివర్స్లోకి వెళ్ళి అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, వాడిని కాంటాక్ట్ అయ్యి ఈ మర్డర్ మిస్టరీని నువ్వే క్లోజ్ చేయాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? 2 days క్రితం న్యూస్ వచ్చింది చూసావా, ఒక 3 మర్డర్ కోసం. ఏంటా, 3 కాలేజ్ కుర్రోల్దా? 3లో వాడే 2 చంపేసి వాడే కాల్చుకొని చనిపోయాడంట అదా? అదే. అందులో 3వ వాడే మా తమ్ముడు. నిజానికి వాడేం కావాలని చంపలేదు వాళ్ళని. ఎవడో థర్డ్ పర్సన్ వచ్చి మ్యానిపులేట్ చేసి వాళ్ళ మధ్య వాళ్ళకి ద్వేషం కలిగేలా చేశాడు. చివరికి వాళ్ళల్లో వాళ్ళని చంపుకునేలా చేశాడు. ఏంటి? అవును, వాడు అక్కడికి వెళ్ళక ముందే నాతో మాట్లాడాడు. అనియా, నేను ట్రాప్లో ఇరుక్కున్నాను అనియా, నన్ను కాపాడే అనియా అనేసి నన్ను అడిగాడు. కానీ నేనే అదేదో చిన్నపిల్లాడు తగువు కదా అని సీరియస్గా తీసుకోలే. కానీ చివరికి ఇప్పుడు మా తమ్ముడిని వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరు ట్రాప్ చేశాడో నాకు తెలియాలి. దానికి నువ్వే హెల్ప్ చేయాలి. వేరే వారిని ఎవరు హెల్ప్ అడిగినా నాకు పిచ్చి మాటలు అంటున్నారు. నన్ను ఎవడో నమ్మట్లే, కానీ ఇది నిజమని నువ్వు నమ్ముతున్నావు. అందుకే నిన్ను కాంటాక్ట్ అయ్యాను. అవును, నేనెందుకు వెళ్ళాలి? నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. నేను ఆల్రెడీ ట్రై చేశా, కానీ పూర్తిగా వెళ్ళలేకపోయా. అందుకే ఈసారి నిన్ను ఎంచుకున్నా. అవును, ఇక్కడ చనిపోయాడంటే అక్కడ కూడా చనిపోయి ఉంటాడుగా, మరి నేను ఎలా కలవాలి? చనిపోలేదు, కానీ చనిపోబోతున్నారు. ఈ యూనివర్స్కి ఆ యూనివర్స్కి 11 రోజులు తేడా ఉంది. ఆల్రెడీ 5 days అయిపోయాయి, ఇంకా 6 days ఉన్నాయి. ఈలోపే దీని వెనక ఎవరున్నారో కనుక్కోవాలి. నిజంగా నీ దగ్గర కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయా? నువ్వు ఇంటికి వెళ్ళేలోపు అన్ని సంతకాలు చేసి పంపిస్తా. నేను మళ్ళీ వస్తానా? నేను వచ్చాను కదా, నువ్వు కూడా వస్తావు. అయితే నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? చెప్తా. నువ్వు ఇంకో యూనివర్స్కి వెళ్ళినట్టు ఎవరితోని చెప్పొద్దు. నన్ను కలిసినట్టు కూడా ఎవరితోని చెప్పొద్దు. మీ వాళ్ళు ఎవరైనా నేను వెతకడం స్టార్ట్ చేస్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇవన్నీ సెట్ చేసుకోవడానికి నీకు ఎన్ని రోజులు కావాలి? 3 రోజులు. సరే, అయితే 4వ రోజు ఈ అడ్రస్కి రా. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఆ రోజే అన్నీ ముగించేద్దాం. వచ్చావా? లోపలికి వచ్చుకోవచ్చు. ఇదిగో, ఇది చూస్తా. నందా, సినిమాల్లో చూపెట్టినట్టు పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు, భారీ భారీ లైట్లు ఇక్కడ ఉండవు. ఇది జస్ట్ నిన్ను హిప్నటైజ్, ఈ చైన్ సాయంతో నిన్ను హిప్నటైజ్ చేసి నిన్ను అన్కాన్షియస్ చేసి వేరే ప్యారలల్ యూనివర్స్లో నిన్ను యాక్టివేట్ చేస్తా. ఇది చాలా సింపుల్ టెక్నిక్. పక్కా వర్కౌట్ అవుద్దా? పక్కాగా.
చేతులు ఎందుకు కడుతున్నావు? నువ్వు కేవలం నేను పంపించే యూనివర్సల్కే కాదు, ఇంకా చాలా యూనివర్సల్కి వెళ్ళొస్తావు. దాన్ని నీ బ్రెయిన్ హ్యాండిల్ చేయలేకపోవచ్చు. అందుకనే నీ బాడీపై ఎఫెక్ట్ పడకుండా ఉండడానికే ఈ చేతులు కట్టడం. ఏమన్నా సైంటిస్ట్వా? రెండూ కాదు, నేను నీలాగే ఓ సాధారణమైన హ్యూమన్ని. మీ తమ్ముని గుర్తుపట్టడం ఎలా? నో వరీస్, చనిపోయే ముందు మా తమ్ముడు కూడా ఇదే రూమ్లో ఉండేవాడు. సో డైరెక్ట్గా మా తమ్ముడు రూమ్కే వెళ్తావు. ఐ మీన్, మా తమ్ముడు చనిపోయిన రూమ్లోనే నువ్వు కళ్ళు తెరుస్తావు. మీ తమ్ముడి పేరేంటి? బాలా. బాలా. రెడీయా? నందా, క్లోజ్ యువర్ ఐస్. సార్ మీరా? రండి రండి లోపలికి రండి. నేను మీకు ముందే తెలుసా? మీరు తెలియకపోవడం ఏంటి సార్? ఇండియాలో మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా వరకు ఆనంద్ అంటే ఒక ఫిల్మ్ స్టారే కాదు, ఒక డెమి గాడ్ లాగా. నేను ఇక్కడ సెలబ్రిటీని అన్నమాట. సార్ మీతో ఒక సెల్ఫీ. ష్యూర్. సార్ చెప్పండి, ఏంటి మీరు ఎలా? ఏం లేదు, మీరు మాకు చిన్న హెల్ప్ చేయాలి. సార్ నేను మీకే హెల్ప్ చేయగలను సార్. మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, నాకు ఒక మర్డర్ కేసు సాల్వ్ చేయడానికి కొంచెం హెల్ప్ చేయాలి. ఏంటి సార్ మీరు అనేది? సార్ ఇది మీ సినిమాలో కథ కదా సార్? కథతో సినిమా కూడా యాక్ట్ చేశానా? గుర్తులేదా? అదే ఆ కొత్త డైరెక్టర్ వసంత్ డైరెక్షన్లో చేశారు కదా, ఏ మాట కామాట. ఆ సినిమాలో యాక్టింగ్ మాత్రం తీసేస్తా సార్. థ్యాంక్ యూ. ఎందుకు ఏం ఆలోచించో? దేని గురించి సార్? అక్కడ మీ ఫ్రెండ్స్ని చంపేసి నువ్వే కాల్చుకొని చచ్చిపోయావంట కదా, సో ఖచ్చితంగా వాడు నిన్ను ముందు రోజు కాంటాక్ట్ అయ్యి ఉంటాడు. వాడు కలిసి ముందు నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేస్తే వాడెవడో తెలుస్తుంది. అవును, లెక్క ప్రకారం ఈ పాటికే వాడెవడో నీకు తెలిసి ఉండాలి. చెప్పు, ఎవడాడు? ఎవరు అని అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఎవరు? ఏం చెప్తాను సార్? ఒక హంతకుడు వచ్చి ఇంకో హంతకుడిని పట్టుకోవడం గురించి ప్లాన్ వేస్తుంటే ఏం చెప్తాం? ఎంత బ్రతికవరా? బెల్ట్తో చచ్చిపోతున్నావు.
నువ్వు చేసిన 2 తప్పులేంటో చెప్పనా? ఒకటి, ఆ చిన్న చైన్‌తో హిప్నోటైజ్ చేస్తానంటే నమ్మకుండా ఉండాల్సింది. 2, రాగానే వాడిచ్చిన డ్రింక్ తాగకుండా ఉండాల్సింది. వస్తాద్! మై బ్రదర్! కమ్ ఔట్. రేయ్, ఏమైందిరా? రమ్మన్నావు అర్జెంటుగా? రవి, మణి, ఆసియా, కిరణ్ వీళ్ళంతా ఎవర్రా? రేయ్, ఎవరు? మన ఫ్రెండ్స్ రా. వాళ్ళకేమైంది? బాలా, ఇప్పుడు ఎందుకు రా అవన్నీ? చెప్పరా. లాస్ట్ ఇయర్కి హెల్త్ బాగాలేదని హాస్పిటల్ చెకప్కి వెళ్ళి వస్తుంటే రిటర్న్లో యాక్సిడెంట్ అయి చనిపోయారు. అందరూ అదే అనుకుంటున్నారా, కానీ అక్కడ జరిగింది అది కాదు. ఏంట్రా నువ్వు అన్నది? నిజంరా, వాళ్ళు కావాలని చంపేశారు. చంపేశారా? అయినా వాళ్ళని ఎవరు చంపుతారు? ఏ హాస్పిటల్ అయితే లాస్ట్ అడ్మిట్ చేశామో అదే హాస్పిటల్లో డాక్టర్స్ రా. ఆ డాక్టర్స్ చంపడం ఏంట్రా? డాక్టర్స్ ఎందుకు చంపుతారా? డబ్బు, ఆర్గాన్ ట్రాఫికింగ్. ఏమంటున్నారా? అవునరా, లాస్ట్ని అడ్మిట్ చేయడం చంపేశారు. ఆ తర్వాత విషయం బయటకు రాకుండా మన వాళ్ళని కూడా చంపి ఒక యాక్సిడెంట్లో పోర్ట్రీ చేశారు. రే, న్యూస్ విన్నావా? ఎంత మంచి న్యూస్ రా అది. ఆ హాస్పిటల్ సీజ్ చేసి అందులో పనిచేసే డాక్టర్స్ వాళ్ళందరినీ జైల్లో పెట్టారా. వాళ్ళకి శిక్ష పడిందిరా. ఆ డాక్టర్ సంగతి ఓకే, కానీ మన వాళ్ళ మటర్ని అంత ఈజీగా యాక్సిడెంట్లో పోర్ట్రీ చేశారంటే దీని గురించి ఆలోచిస్తే చాలా విషయాలు తెలుసారా. ఏంటది? వాళ్ళు మన వాళ్ళే కాదు, ఇంకా చాలామంది చంపారు. మన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఇరుక్కుంటే మిగిలిన వాళ్ళు వేరే పర్సన్ ద్వారా అక్కడ చేరారు. వేరే పర్సనా? ఎవరు? నందా. నందా? నందా ఎవర్రా? నా పోలీసులు టచ్ చేయరు. పోనీ మనమే వెళ్ళి కేసు పెడదామన్నా ఈజీగా తప్పించుకుంటాడు. మరేం చేద్దాం? చంపేద్దామా? కానీ ఎలా? మనం టచ్ కూడా చేయలేం. ఒకవేళ ఏదో ఒకటి చేసి వాళ్ళ లైఫ్ క్లోజ్ చేద్దామన్నా నెక్స్ట్ మినిట్ దొరికిపోతాం. నా దగ్గర ప్లాన్ ఉంది. రే, క్లియర్గా చెప్పురా. వాడికి 2 వీక్నెస్ ఉన్నాయి. నార్మల్గా వాడిని టచ్ చేయలేం. ఈ వీక్నెస్లు వాడుకుంటే వాడిని ట్రాప్ చేసి చంపచ్చు. ఒకటి, వాడు చిన్నప్పుడు హీరో అవుదాం అనుకున్నాడు, కానీ పరిస్థితుల వల్ల డివేట్ అవ్వాల్సి వచ్చింది. అదే కంటిన్యూ అయిపోయాడు. 2, యూనివర్స్లో ఉన్న అన్ని కాన్స్పిరసీస్, అన్ని థీరీస్ చదువుతూ ఉంటాడు. ప్యారలల్ యూనివర్స్ అనేది వీడికి మరీ పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఒక చిన్న పిల్లోడు వచ్చి, అన్న ఈ ప్యారలల్ యూనివర్స్ నిజమన్నా, నేను వెళ్ళొచ్చా అంటే, పదరా తమ్ముడు నన్ను తీసుకెళ్ళి అంటాడు. ఇంతకీ వాడి పేరేంటి?
మామా ఇన్ని చంపడం కరెక్టే అంటావా? అది ఎట్రా అలాగడిగో. వీళ్ళు చంపడం అనేది మన వాళ్ళ కోసమే కాదు, అసలు వాళ్ళ విషయంలో వీడి ఇంటర్ఫియరెన్సే లేదు. కానీ చనిపోయిన వాళ్ళ 70% వీళ్ళ వాళ్ళు ఇరుక్కున్నోళ్ళే. ఎన్నో పాపాలు చేశాడు, నా చేతిలో శిక్ష అనుభవించాడు. శివుడు ఆజ్ఞ, ఆజ్ఞ లేనిదే శివన్న కుట్టదంటారు కదా, ఇదేనేమో అది. అవును, ఇట్స్ జస్ట్ ఏ గాడ్స్ ప్లాన్. సరిగ్గా ఆలోచిస్తే మనకు కావాల్సిన న్యాయం ఆ హాస్పిటల్ సీజింగ్తోనే దొరికింది. కానీ మనమే ఇన్ని చంపాం. భలే ప్లాన్ చేశాడు రా దేవుడు. రే నంద, ఏమైందిరా? మొన్నటి వరకు సెటిల్మెంట్స్ వద్దన్నావు, ఊరుకున్నావు. ఇప్పుడేమో ఇలా ఒంటరిగా ఉంటున్నావు. మావా, మనం ఏం చేస్తున్నాం రా? ఏంటి? మనం ఏం చేస్తున్నాం? సెటిల్మెంట్స్, వార్నింగ్స్, అప్పుడప్పుడు కిడ్నాప్స్. ఏమైంది ఇప్పుడు? అంతేనా? అంటే ఏ పేరెంట్స్ అయితే డబ్బులు ఇవ్వడం ఒప్పుకోరో వాళ్ళ పిల్లల్ని డాక్టర్స్కి అమ్మేసి అలా క్యాష్ చేసుకుంటున్నాం కదా, మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారంటే బొక్కలే మనం పడిన బాధలు అనుకున్నాం. కానీ మనకు మాత్రం డబ్బే ముఖ్యం, డబ్బు మాత్రమే ముఖ్యం అని సరిపెట్టుకునే వాళ్ళం. అంతే కదా? అంతే. మామ, మనం ఎప్పుడైనా మర్డర్ చేసామా? మడ్రా లేదే. లేదురా, లేదన్న మాట నిజం కాదు. మన వల్ల చాలా మంది చనిపోయారు. రే నందా, లేదు మామ, మన హాస్పిటల్ కోసం కిడ్నాప్ చేసిన ప్రతి ఒక్కరిని వాళ్ళు చంపేశారు. మన వల్ల ఒకళ్ళు బాధపడుతున్నారంటే ఓకే, మన వల్ల ఒకళ్ళు ఏడుస్తున్నారంటే ఓకే, కానీ మన వల్ల ఒకళ్ళు చనిపోయారంటే తీసుకోలేకపోతున్నాను మామ. ఎంత మోసం చేశారా! తెలుసో తెలియకో ఈ మారణకాండ మనమే మొదలెట్టాం. దీనికి ఆనా కొడుకులతో ఎండింగ్ చేద్దాం పద. వద్దు మామ, వాళ్ళకి ఆల్రెడీ శిక్ష పడింది. కానీ ఏ శిక్ష పడిందో నాకే. నాకు ఏదైనా శిక్ష కావాలి మామ. నందా, ఇదంతా నీకు తెలియదు కదరా. తెలుసో తెలియకో అంత అనవసరం. మనం ఇవన్నీ వదిలేస్తున్నాం అంతే. వదిలేద్దాంరా, కానీ తర్వాత ఏం చేస్తాం? ఇది తప్ప మనకి ఇంకేం తెలుసు? ఏదో ఒకటి చేద్దాం, కానీ ఇది మాత్రం వద్దు. సరే మనం ఆపేద్దాం. ఇదంతా స్టార్ట్ చేసింది మనమే కావచ్చు, కానీ సడన్గా ఆపేస్తే నాకు 2 days టైం ఇవ్వరా? ఈ కుర్రోళ్ళంతా మనల్ని నమ్ముకొని ఉన్నారు. మనం ఉన్నామనే అదే ధైర్యంతో ఎన్నో ఎదోపలు చేశారు. ఆ మార్క వాళ్ళ మీద ఉండిపోకూడదు. వాళ్ళకు కూడా ఏదో దారి చూసి ఆపేద్దాం. ఏమంటావు? వాళ్ళకే కాదు, మన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి మనమే దారి చూపించాలి. మామ, ఒకసారి ఆఫీస్కి రారా. ఏరో పిలిచావు? ఇదిగో ప్రాపర్టీ పేపర్స్, ఇవి పెట్టుకొని మన కుర్రోళ్ళకి, మన వల్ల నష్టపోయిన ఫ్యామిలీస్కి సెటిల్ చేసి. అవును, చిన్నప్పటి నుంచి నువ్వేదో బిజినెస్ అనేవాడుగా, కొంత డబ్బు తీసుకొని ఆ పని ఏదో చూడు. అది సరే, నువ్వేం చేస్తావు? ఇవన్నీ వదిలేసి
నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతారా? నందా, చాలరా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మామా, ఈ కథకు మనమే కదరా హీరోలం. ఉండరా. వాడు విలన్ అయితే మనమే హీరో. ఏ చిన్నప్పటి నుంచి విలన్లా బ్రతకారా, లైఫ్లో ఫస్ట్ టైం హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది. అవుతా, హీరో అవుతా. బాలా, మన ప్రాపర్టీ పేపర్స్ ఏం చేద్దాం? అవి వాడి పేరు మనం రాసేసాం కదా. మళ్ళీ ఎలాంటి డౌట్స్ రాకూడదని పక్కాగా సిగ్నేచర్ చేసి ఇచ్చేసా. ఎలాగో మనం వాళ్ళని లేపేస్తాం కదా. అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయి బావా. నిజానికి మనం చూస్తే జాలేస్తుంది. పరిస్థితులకు తలంచి వాడు అలాగ అయ్యాడు. వాడి పోయాక వాడి గ్యాంగ్ అంతా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళలో నుంచి ఇంకొక నంద పుట్టుకురాకుండా ఉండాలంటే ఆ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి. నువ్వు అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మంచి పనికి ఉపయోగిస్తారని గ్యారంటీ ఏంటి? ఏమోరా అనిపిస్తుంది. నందా, మన సీతో మాట్లాడానరా. కాకపోతే ఏమైంది మావా? ఈ గుంటనా కొడుకులు చాలా పనులు చేస్తారా మనం ఉన్నామని. అవన్నీ తీయాలంటే దగ్గర దగ్గర 30 లక్షలు అడుగుతున్నాడు రా. వీళ్ళని సెటిల్ చేయాలి, మన వల్ల మన వల్ల చనిపోయిన ఫ్యామిలీస్ని సెటిల్ చేయాలి. బా చాలా కష్టం అవుతుందిరా. ఇంకోటి, మనం కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలిరా. మామా, చాలా మొత్తంలో డబ్బు కావాలిరా. ఇదే కాదు మావా, ఇంకొకటి ఉంది. ఇంకోట ఇంకోటేంటి? మనలో ఇంకెవ్వరు అవ్వకూడదు మావా. ఒక ట్రస్ట్ ఫామ్ చేయి మావా, దాన్ని నువ్వే హ్యాండిల్ చేయి. అన్నీ అయ్యే పనులు అంటావా? అవ్వాలి మావా, ఏదో ఒక అద్భుతం జరిగి ఇదంతా అవ్వాలి. ఇప్పుడే కాదు మావా, నేను పోయిన తర్వాత కూడా హీరోలాగా ఉండాలనుకున్నాను. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటది? ఇప్పుడే కాదు, నేను ఎక్కడున్నా, నేను చనిపోయిన తర్వాత ఆర్గన్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పని కూడా చూడు. నందా, నీ ఆఖరి కోరిక తీర్చేశాను రా. నేను కూడా కొంత డబ్బు తీసుకున్నా. నేను పెడతానని బిజినెస్ ఏంటో తెలుసా? బాలా, తప్పు చేసాంరా. జీవితంలో మారాలనుకునే వాడికి అవకాశం లేకుండా చేశాం. అలా మన హీరో కథ ఎండ్ అయింది సార్. సినిమా ప్రొడ్యూసర్ అయ్యాను మామ. నిన్నే ఒక కథ ఉన్నాను, నువ్వు చెప్తే నమ్మవు. ఆ కథకి నీ జీవితానికి చాలా పోలికలు ఉన్నాయరా. అందుకే వెంటనే ఓకే చెప్పేశా. ఎవరో కొత్త డైరెక్టర్, పేరు వసంత్. వాడొచ్చి కథ చెప్తుంటే
నువ్వు కూడా వింటే బాగుండు అనిపించిందిరా. శంకర్, I'm impressed.